కర్నూలు జిల్లా కోడుమూరులో జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నేతలు తీవ్రంగా హెచ్చరించారు. చింతా సురేష్, సంధ్యా విక్రమ్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన నేత రాముడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఫైనాన్స్ నిధులు విడుదల చేయక గ్రామాల్లో అభివృద్ధిని కుంటపరిచిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే గ్రామాల అభివృద్ధికి నిధులు వచ్చాయని, కోడుమూరు తాగునీటి సమస్యకు 34 కోట్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఇకపై పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై మాట్లాడితే జనసేన కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకుని గురించి మా పవన్ కళ్యాణ్ గారు గురించి చెడ్డగా మాట్లాడడం వల్ల, వాడని ప్రశ్నించడం వల్ల వాడైన అర్హత నీకు ఉందా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామని. గత ప్రభుత్వంలో జనసేన వైసీపీ ప్రభుత్వము 5 ఏళ్లు పరిపాలించిన పంచాయతీ బోర్డుకి ఒక నిధి రాలేదు. అదే మన సర్పంచులు, మన జనసేన వైసీపీ సర్పంచులు 3 ఏళ్ల కాలంలో ఒక పని చేయలేక ఎలక్షన్ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే కూడా ఏమని పోవాలా, మేము ప్రజల దగ్గరికి ఏ పని చేయకుండా ఏమని పోవాలని నిలదీసిన దాఖలు మర్చిపోయాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అలాగే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదే మా జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా మంత్రి అయిన తర్వాత గ్రామాలకి సీసీ రోడ్లు వేసి, నీళ్ళ ట్యాంకులు కట్టించి, అదే గ్రామ అభివృద్ధి చేసిన తర్వాత మా పవన్ కళ్యాణ్కే దక్కుతుందని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాము. అలాగే కోడుమూరు ప్రజలు ప్రశ్నించరా అని అడిగారు. ప్రశ్నించరా అని అర్హత వచ్చింటే కోడుమూరు ప్రజలకి ఇన్నేళ్ళు మీరు నిలబెట్టిన ఎమ్మెల్యేగా గెలిపించే వాళ్ళు కాదని ఇప్పుడు ప్రజలు గుర్తించుకొని, వాళ్ళు తెలుసుకొని 40 ఏళ్ల చరిత్రలో అభివృద్ధి కావాలని కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఇప్పుడు తెలివి తెచ్చుకొని వాళ్ళు ముందుకి వేసినారని ఈ సందర్భంగా కూడా మీకు గుర్తు చేస్తున్నాము. మా జనసేన నాయకుని గురించి